హలో అండి. ఈ కరకరలాడే పకోడీ సగ్గుబియ్యం పకోడీ ఎలా చేశానో చెప్పానా. ఫస్ట్ ఈ సగ్గుబియ్యం పకోడీకి ఒక 75 గ్రామ్స్ సగ్గుబియ్యానికి దాదాపు 150 ml ఆఫ్ కర్డ్లో మంచిగా ఒక 2-3 అవర్స్ నాననివ్వండి. ఎంత నానితే అంత బాగుంటుంది. ఇదిగోండి లూజ్గా ఇట్లాగా సగ్గుబియ్యం నానిన తర్వాత మిక్సీ గ్రైండర్ తీసుకొని దాంట్లోకి చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కొంచెం కరివేపాకు, మనం తీసుకున్న దాంట్లో కొంచెం కొత్తిమీర, మనం తీసుకున్న దాంట్లో కొంచెం ఉల్లిపాయ వేసేసి ఒకసారి గ్రైండర్ చేసేయండి కచ్చపచ్చగా. ఆ పేస్ట్ పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నాని సగ్గుబియ్యం ఏదైతే ఉందో దాంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుంది ఉంది కదా, అది వేసేయండి. దాంతోపాటు మిగిలిన కొత్తిమీర, 3/4 ఇంకా చాలా ఆనియన్స్ మిగిలింది కదా అది, ఇంకొంచెం ఉప్పు అన్నీ వేసి మెత్తగా పిసకండి. ఫస్ట్ అది మొత్తం పిసికిన తర్వాత దానికి ఆ తడికి సరిపోను ఆల్మోస్ట్ డబుల్ అండి. ఇప్పుడు మీకు ఈ క్వాంటిటీ ఎంత అయిందో దానికి డబుల్ బియ్యం పిండి కలిపేసేయండి. మీకు అవసరమైతే అక్కడక్కడ వాటర్ తడి చేసుకోండి, ఏం కాదు. ఇట్లా లూజ్గా వస్తే చాలు. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. మంచిగా పకోడీలు వేసేసేయండి. అప్పుడు ఇలాంటి పకోడీలు రెడీ అయిపోతాయి. వాన పకోడీలు. మర్చిపోకుండా సలాస్ కిచెన్లో ఫుల్ వీడియో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. బాయ్ 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 బాయ్.